వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. గనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాటకు ముందు గనుక అనే మాట చెప్తున్నాడు. అంటే పైన పిచ్చుక యొక్క జీవితాన్ని మనిషి యొక్క జీవితాన్ని పోల్చి ప్రభువు చెప్తున్నాడు. ఒక పిచ్చుక గురించి అంత శ్రద్ధ తీసుకుంటున్న దేవుడు, ఒక పిచ్చుకను అంతగా పట్టించుకుంటున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు నిన్ను పట్టించుకోడా అన్నట్టు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, జీవులన్నిటిలో కూడా చిన్న జీవి పిచ్చుక అయితే పెద్ద జీవి, గొప్ప జీవి మానవుడు. చిన్న జీవి అయిన అల్పమైన పిచ్చుకను దేవుడు అంతగా పట్టించుకుంటే నిన్ను పట్టించుకోడా? పిచ్చుకకు అంత గొప్ప భవిష్యత్తు దేవుడు ఇస్తూ పోషిస్తూ ఉంటే నిన్ను పోషించడా? దేవుని వాక్యంలో పిచ్చుక యొక్క జీవితం గురించి ఎన్నో రకాలుగా వ్రాయబడుతూ వచ్చింది. 2 పిచ్చుకలు ఒక కాసుకే అమ్మబడినని మత్తయి సువార్త 10:29లో చెప్తున్నాడు. అంతేకాదు వాటిలో ఒక్కటి కూడా మరువబడలేదని లూకా 12:6లో చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన చిత్తము లేకుండా ఏది నేలపడదని మత్తయి సువార్త 10:29లో చెప్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, పిచ్చుక విషయంలో ఇంత శ్రద్ధ కలిగిన దేవుడు నీ విషయంలో శ్రద్ధ కలగడా? ఎందుకు నువ్వు దేవుడు నిన్ను మర్చిపోతున్నాడు అనుకున్నావు, నిన్ను వదిలేస్తున్నాడు అనుకుంటున్నావు, నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో? ప్రియ సహోదరి, పిచ్చుకకు అంత మంచి జీవితం ఇచ్చిన దేవుడు అంతకంటే నీకు ఇవ్వగలడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు కూడా మరవబడవు, నువ్వు కూడా నేలపడవు. నీ జీవితము దేవుని దృష్టిలో ఎంతో గొప్పది. మనుషులు నీకు విలువ ఇవ్వకపోవచ్చు, ఇంకా చెప్పాలంటే నీ విలువ వారికి తెలియదు. కానీ దేవుని దృష్టిలో నువ్వు అత్యంత విలువైన వాడవని గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని సన్నిధిలో ఆశ్రయించి పిచ్చుక వలె ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా నిన్ను కూడా సంరక్షిస్తాడు, నిన్ను కూడా పోషిస్తాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. అందుకనే ఇక్కడ పిచ్చుక గురించి చెప్తూ మన జీవితం విషయంలో దేవుడు పట్టింపు కలిగి ఉన్న 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దిగులుతో వేదనతో ఉంటున్న సహోదరుడా, దుఃఖముతో బాధతో ఉంటున్న సహోదరి, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నన్నెవరు కూడా ఏమాత్రము కూడా లెక్క చేయట్లేదు, విలువ ఇవ్వట్లేదు అనుకుంటున్నావేమో. కానీ దేవుని వైపు నుంచి ఆలోచించు. దేవుడు నిన్నెంత పట్టించుకుంటున్నాడో తెలుసా? దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు నీ కోసం కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. మనుషుల వైపు చూడమాకు. వారి ప్రేమలు, వారి ఆప్యాయతలు కొద్ది కాలమే ఉంటాయి. వారి గౌరవాలు ఈ రోజున్నట్లు రేపుండవు. కానీ దేవుడు మారనివాడు. ఆయన ప్రేమ మారదు. ఆయన దృష్టిలో నీ విలువ కూడా ఎన్నటికీ మారదు. ఇది నాన్న చాలామంది నిన్ను చిన్న చూపు చూడొచ్చు, తక్కువగా చూడొచ్చు. ఒకప్పుడు నిన్ను చీఫ్ అన్న వాళ్ళే ఈ రోజున చీప్ అన్నట్లుగా చూస్తారు. కానీ దేవుడు అలా చూడడు. అందుకనే దేవుని దృష్టిలో నీ జీవితం ఎలా ఉంది అని చూసినట్లయితే నీ గురించి ఆయన పట్టించుకునే
7 గొప్ప విషయాలు. మొట్టమొదటిది మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనములో, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అంటున్నాడు. మొట్టమొదట నీ బాధ ఆయనకు తెలుసు. నువ్వెంత బాధపడుతున్నావు, పైకి చెప్పుకోలేవు, పైకి ఒప్పుకోలేవు, కానీ ఎంతో బాధపడుతున్నా నీ మానసిక బాధ, నీ అంతరంగ బాధ దేవుడు చూస్తున్నాడు. అది ఖచ్చితంగా ఒకరోజు నివారణ చేస్తాడు. ఇది మొట్టమొదటిది. రెండవది కీర్తన 22:8, యెహోవా మీద నీ భారము మోపము. రెండవది, నీ భారము ఆయన చూస్తున్నాడు. ఎంత భారం నువ్వు మోస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఈరోజు మనుషులు లెక్క చేయకపోవచ్చు. ఎంతో కష్టపడేది నువ్వు, ప్రయాసపడేది నువ్వు, రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా కుటుంబం కోసం శ్రమపడేది నీవు. కానీ ఏమాత్రం కూడా నిన్ను లెక్క చేయకుండా నువ్వు మాకేం చేశావని ఒక్క మాటతో నిన్ను కొట్టివేసేయచ్చు. కానీ దేవుడు అలా కాదు. నీ భారమంతా కూడా ఆయన చూస్తున్నాడు. నీ మీద ఉంటున్న ఆ భారమంతా ఆయన మీద వేసుకోవాలని ఆశపడుతున్నాడు. నీ భారంతో నువ్వు నలిగిపోవాల్సిన పని ఎంత మాత్రమూ లేదు. మూడవదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనము, నీ కాడిని విరగ్గొట్టి నీ బంధకములను తెంపివేసితిని. మూడవది, నీ బంధకాలు కూడా దేవుడు చూస్తున్నాడు. ఎవరు బంధించారో, ఏ పరిస్థితిలో బంధించారో వాటన్నిటిని దేవుడు తెంచివేస్తాడు. ఈరోజు నిన్ను బంధించామని మనుషులు, శత్రువులు వారు గంతులు వేయొచ్చు, వారు సంతోషించి సంబరపడవచ్చు. కానీ దేవుని యొక్క ఉగ్రత ముందు ఆయన కలుగు చేసుకుంటే, నీ పక్షాన ఆయనకు కోపం వస్తే, నీ పక్షాన ఆయన పోరాడితే ఎవ్వరు కూడా నిలవలేరు. నీ బంధకాలన్నిటినీ దేవుడు తెంచివేసే రోజు త్వరలోనే ఉంది. అనారోగ్య బంధకాల్లో ఉన్నావా, కన్నీటి బంధకాల్లో ఉన్నావా, రుణాలనే అప్పుల బంధకాల్లో ఉన్నావా, అవమాన బంధకాల్లో ఉంటున్నావా, అపజయాల బంధకాల్లో ఉంటున్నావా, సహోదరుడా, నీ బంధకాలన్నిటినీ కూడా దేవుడు తెంచివేసే రోజు త్వరలోనే ఉంటుంది. నాలుగవదిగా చూసినట్లయితే యోబు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం, నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. నాలుగవది, నీ బరువు కూడా ఆయన తీసివేస్తాడు. ఏ బరువులు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి, ఏ బరువులు నిన్ను నలగొడుతున్నాయి, మనుషులనే బరువా, లోకమనే బరువా, పాపమనే బరువా, తెలిసి తెలియక నువ్వు చేసిన పొరపాట్లనే బరువు నీ మీద చాలా ఎక్కువగా ఉందేమో, ఆ బరువంతా దేవుడు తీసివేసే రోజు త్వరలోనే వస్తుంది. ఇది నాలుగవది. ఐదవదిగా చూసినట్లయితే ఆదికాండం 24:41, ఇక నీకు బాధ్యత ఉండదు. ప్రియులారా, నీ బాధ్యత అంటున్నాడు. ఐదవదిగా నీ బాధ్యతలు ప్రభువే చూసుకుంటాడు. నిజమే, నీకున్న బాధ్యతలు చాలా ఎక్కువ, వయస్సుకు మించిన బాధ్యతలు, శక్తికి మించిన బాధ్యతలు నువ్వు మోస్తున్నావేమో. సహోదరుడా, నీ బాధ్యతలను పంచుకునేవాడు ఆయన ఉన్నాడు. నీ బాధ్యతలను ఆయన మాత్రమే తీసివేసుకొని నీ పక్షాన పనిచేస్తాడు. సహోదరి, ప్రభువు నీ పక్షాన ఆయన ప్రయాసపడతాడు. నీ బాధ్యతలన్నీ ఆయనే నెరవేరుస్తాడు. ఈ కుటుంబ బాధ్యతలు చూసి దిగులు పడుతున్నావా? పిల్లల బాధ్యత ఏంటి అనుకుంటున్నావా? ఇంకా ఏంటి నా పరిస్థితి, ఆ తర్వాత ఈ బాధ్యతలు నేను చేయలేకుండానే చనిపోతానేమో అనుకుంటున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, నీకేమీ కాదు. నీ బాధ్యతలన్నీ కూడా ఆయన నెరవేర్చి అవన్నీ నువ్వు సంతోషంగా చూస్తూ ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఆయనను సేవించేటట్లుగా ప్రభువు చేస్తాడు. ఆరవదిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఆరవది, నీ భద్రత గురించి ఆయన పట్టించుకుంటాడు. నీ భద్రత గురించి శ్రద్ధ తీసుకుంటాడు. నీ ప్రయాణాలు, నీ రాకపోకలు, నీ పనులు. నిజమే, లోకంలో ఎక్కడ చూసినా భద్రత లేదు, కానీ దేవుడు తన బిడ్డలకు భద్రత ఇస్తున్నాడు. ఆ అల్పమైన పిచ్చుక ఎంత భద్రంగా కాపాడబడుతుందో అంతకు మించి దేవుడు నిన్ను భద్రంగా కాపాడుతానంటున్నాడు. ఇది ఆరవది, నీ భద్రత గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఏడవది, చివరిది చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1:8, అల్ఫాయు ఓమగయు నేనే,
వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే. 7వది చివరిది, నీ భవిష్యత్తు గురించి కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనుషులు రకరకాలుగా అనొచ్చు, నువ్వు పనికిరావని, నువ్వు గొప్పవాడువు కాలేవని, నువ్వు స్థిరపడలేవని, నువ్వు చదవలేవని, నువ్వు పాస్ అవ్వలేవని, నీకు ఉద్యోగం రాదని, నీకు వివాహం జరగదని, నీకు పిల్లలు పుట్టరని అనే మనుషుల విషయాలు, మనుషుల మాటలు నువ్వు పట్టించుకోవద్దు. ఒకవేళ అలా అన్నారు అంటే ఖచ్చితంగా వారన్నదానికి వ్యతిరేకంగానే జరుగుతుంది. అనగా నీకు దేవుడు గొప్ప భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించని సంగతులు నువ్వు చూస్తావు, నువ్వు ఊహించని మనుషులను నువ్వు కలుసుకుంటావు, నువ్వు అసలు ఆలోచించని మార్గముల్లో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రియ సహోదరి, మాటలో చెప్పాలంటే ఇప్పుడున్నట్టు రేపు నీ జీవితం ఉండదు. ఎంతో మధురంగా, ఆనందంగా, అందంగా, నువ్వు కోరుకున్న విధం కంటే ఇంకా ఎక్కువగానే దేవుడు నీ భవిష్యత్తును తీర్చిదిద్దగలడు. కాబట్టి సహోదరుడా, నువ్వు పిచ్చుక కంటే శ్రేష్ఠురాలువి, శ్రేష్ఠుడవు. సహోదరి, నువ్వు పిచ్చుక కంటే మరి గొప్పదానివి. ఈ రోజున ఎందుకు దిగులు పడుతున్నావు? ఒక పిచ్చుక గురించి దేవుడు శ్రద్ధ తీసుకొని ఇన్ని మాటలు చెప్తుంటే నీ గురించి చేయడా? కాబట్టి ఈ 7 విషయాలు నీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ బాధ ఆయన చూస్తాడు. 2వది నీ భారము ఆయన మోస్తాడు. 3వది నీ బంధకము ఆయన తెంచివేస్తాడు. 4వది నీ బరువు ఆయన దింపివేస్తాడు. 5వది నీ బాధ్యత ఆయన నెరవేరుస్తాడు. 6వది నీ భద్రత ఆయన చూసుకుంటాడు. 7వది నీ భవిష్యత్తును ఆయనే నీకు ఇస్తాడు. ఇంత గొప్ప దేవుడు ఉండగా ఎందుకు దిగులు పడుతున్నావు? విశ్వాసంతో ఆయన వైపు చూడు, ఆయన పాదముల దగ్గర సాగిలపడు, ఆయన రెక్కల కింద ఉండు. ఇంకా లోకంలోకి వెళ్ళిపోవద్దు, పాపంలోకి వెళ్ళిపోవద్దు, మనుషుల మాటలు విని నష్టపోవద్దు. ప్రభు వైపే చూస్తూ ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకలు ఎలాగైతే నివాస స్థలము ఏర్పరచుకొని గూటి స్థలము ఏర్పరచుకున్నాయో అలాగ నువ్వు కూడా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు. కీర్తన 84:3 లాగా నువ్వు కూడా ప్రభువు పాదాల దగ్గర బలిపీఠం దగ్గర ఉండు. దేవుడు నీకు 7 గొప్ప అనుభవాలు, ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ బాధ నుంచి నీ భవిష్యత్తు వరకనే 7 గొప్ప విషయాలు మాకు గుర్తు చేశారు. పిచ్చుక కంటే శ్రేష్టమైన మానవ జీవితం మాకిచ్చారు. కాబట్టే ప్రభువా, మేము భయపడకూడదు, ఎందుకంటే మాకు గొప్ప భవిష్యత్తు ఉందని మాట్లాడుతూ వచ్చారు. భయపడొద్దు, భవిష్యత్తు ముందుంది అనే మాట ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరిని దర్శించారు, ధైర్యపరిచి విశ్వాసంతో గొప్ప భవిష్యత్తు పొందుకోవటానికి మా ప్రియులందరికీ ఈ ఉదయకాలం సహాయం చేయమని, నెమ్మది, ఆరోగ్యము, క్షేమము, స్వస్థత, ధైర్యం అనుగ్రహించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు ఎవరైతే మరి జన్మదినం కలిగి ఉన్నారో వారిని ఆశీర్వదించి దీవించి నూతన కార్యాలు చేయండి. వివాహ దినము కలిగి ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,